గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారి మనలను మన కుటుంబాలను సంరక్షించి కాపాడి ఈ శిలువ ధ్యానాలలో 7వ దినంలోనికి మనల్ని నడిపించి ఆయన శ్రమానుభవాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకిచ్చినందుకే మొదటిగా తండ్రి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపెట్టి వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దినము 7వ దినము శిలువ ధ్యానంలో ఉన్నాం. ఈ 7వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్య భాగముగా యెషయా గ్రంథము 5వ అధ్యాయం 7 నుంచి 10 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే సువార్త పాఠ్య భాగంగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 33 నుంచి 46 వరకు ఉన్న లేఖన భాగాన్ని, సువార్త అలాగే ఉత్తర ప్రచుత్ర భాగంగా 19వ సంకీర్తన చదువుకున్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఏర్పాటు చేయబడిన అంశము దర్శన కాలం అనగా విజిటింగ్ టైం. దర్శన కాలం అనగా విజిటేషన్ అంటే దర్శించే సమయం, లేదా చూసుకునే సమయం, లేదంటే తన ఆస్తిని లేదంటే తనకున్న స్వాస్థ్యాన్ని పరీక్షించుకునే సమయం అని మనం అర్థం చేసుకోవాలి. అయితే దర్శన కాలమును గురించి మనకు ఏర్పాటు చేయబడిన అంశంలో లేదా లేఖన భాగంలో యేసు ప్రభు వారు ఒక ఉపమానాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉపమానంలో ఒక యజమానుడు ఒక ద్రాక్ష తోట, ఆ తోటకి యజమానుడు చేసిన క్రియలు, ఆ తర్వాత ఆ తోటను కాపులకి గుత్తకిచ్చినట్లుగా ఈ ఉపమానం ఉంది. అయితే ఈ ఉపమానంలో మనం ప్రాముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ యజమానుడు అనగా తండ్రి లేదా దేవుడు. ద్రాక్ష తోట ఎవరు అనంటే ఇశ్రాయేలీయులు. ద్రాక్ష తోట ఎవరు? ఇశ్రాయేలీయులు. అందుకే చదువుకున్న పాత నిబంధన పాఠ్య భాగాన్ని చూస్తే యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో మనము ఆ ఇశ్రాయేలీయులను దేవుడు ద్రాక్ష తోటతో పోల్చినట్లుగా మనం చూస్తాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపత్యకు యెహోవా ద్రాక్ష తోట. గమనించారా? తండ్రి ఎవరు? దేవుడు. యజమానుడు దేవుడు. తోట ద్రాక్ష తోట ఎవరు? ఇశ్రాయేలీయులు. మరి ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం చేశాడట? ఒక కంచె వేశాడు, ఒక తోటగా వారిని నాటాడు. ఎక్కడ నాటాడు? పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఒక సురక్షితమైన శ్రేష్టమైన నేలలో దేవుడు వారిని నాటాడు. మనం గమనించాలి, ఇశ్రాయేలీయులు ఎక్కడ ఉండేవారు? ఐగుప్తు దాస్యంలో ఉండేవారు. అక్కడి నుంచి దేవుడు వారిని ఎన్నుకొని ఏరుకొని ప్రత్యేకపరచుకొని ప్రేమించి వారిని అక్కడి నుంచి తీసుకొచ్చి కనాను అనే ఒక పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని నాటినట్లుగా మనం చూస్తాం. అయితే మనం గమనించాలి, యెషయా గ్రంథములోనే ప్రారంభంలో 2వ వచనము గమనించండి. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. గమనించారా? ఇక్కడ ద్రాక్ష తోట ఎవరు? ఇశ్రాయేలీయులు అని చెప్తున్నాడు కదా. ఆ ద్రాక్ష తోటగా ఉన్న ఆ ఇశ్రాయేలీయుల్ని ఎక్కడ తీసుకొచ్చి ఒక మంచి శ్రేష్టమైన నేలను వెతికి అక్కడ ఉన్న రాళ్లను చెత్తను చెదారాన్ని అంతటినీ శుభ్రపరిచి ఆ నేలలో నాటాడు. అంటే ఇక్కడ ఇశ్రాయేలీయుల్ని ఒక దేశంగా కట్టాడు. తర్వాత ఏం చేశాడు? కంచె వేశాడు. దేనికి? ద్రాక్ష తోట చుట్టూ కంచె వేశాడు. ఆయన సరిహద్దులను ఏర్పాటు చేసి రక్షణ కంచెను వారి కొరకు ఏర్పాటు చేశాడు. ప్రత్యేకపరిచాడు వారిని అన్ని జనుల నుంచి, ఇతర దేశాల నుంచి. ప్రత్యేకపరిచిన జనాంగంగా ఇశ్రాయేలీయుల్ని కంచె వేసి వేరు చేశాడు, ప్రత్యేకపరిచాడు. తర్వాత వారికి ఏం చేశాడు? గోపురం కట్టాడు. గోపురం అనేది దేనికి సాదృశ్యం అంటే వాచ్ టవర్ అంటాం. వాచ్ టవర్ అంటే యుద్ధ భూమిలో లేకపోతే దేశ సరిహద్దుల్లో మనం ఈ వాచ్ టవర్స్ ని చూస్తాం. వాటి పైన సైనికులు నించుని శత్రువుల రాకను కనిపెట్టడానికి వాచ్ టవర్స్ అనేవి ఉంటాయి. అలాంటి ఒక రక్షణ వారి కొరకు, ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. తర్వాత తొట్టి తొలిపించాడు. తొట్టి ఏంటి? ద్రాక్ష తోటలో తొట్టి ఎందుకు ఉంటుంది? అంటే ఆ ద్రాక్ష తోట లేదా ఆ ద్రాక్ష గుత్తెలు ఫలానికి వచ్చినప్పుడు లేదా కోతకు వచ్చినప్పుడు అందులో నుంచి రసాన్ని ఫలాన్ని తీసుకోవటానికి తొట్టెలు తొలిపిస్తారు ద్రాక్ష తోటల్లో. అయితే మనం గమనించాలి, అన్ని సమస్తము ఇశ్రాయేలీయులకు దేవుడు మేలుకరంగా చేశాడు.
వారికి ఏది అవసరమో అది సమకూర్చాడు, కావలసినవన్నీ వారి చుట్టూ ఏర్పరిచాడు. అన్ని ఏర్పాటు చేసి ఆయన దేని కొరకు ఎదురు చూస్తున్నాడంటే ఫలాలు ఇస్తాయేమో అని ఎదురు చూస్తున్నాడు. ఇంతలో ఆయన దేశాంతరం వెళ్ళవలసి వచ్చింది. ఎక్కడికి? దేశాంతరం వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే కాపులకు దానిని గుత్తకిచ్చాడు. కాపులకు దానిని కౌలుకి ఇచ్చాడు. మనందరికీ తెలుసు, కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవారు మనలో చాలా మంది ఉన్నారు. కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేటప్పుడు ఆ యజమానునితో ఒక ఒప్పందం చేసుకుంటాం కదా. మేము వరి పంట అయితే ఇంత పంట పండినప్పుడు ఇన్ని బస్తాలు ఎకరానికనో లేకపోతే మొత్తానికనో ఇన్ని ఇస్తామని చెప్పి ఒక ఒప్పందం చేసుకుంటాం. లేదంటే ద్రాక్ష తోట అయితే ఇంత పంటను మీకు ఇచ్చేస్తాం, లేదంటే దానికి తగిన ధనాన్ని మీకు ఇస్తాం అని ముందే ఒప్పందం చేసుకుంటారు యజమానులతో. అలాగా ఈ యజమానుడు అనగా తండ్రి అయిన దేవుడు కాపులైనటువంటి అనగా రైతులైనటువంటి వారికి ఆ ద్రాక్ష తోటను అప్పగించాడు. ఎందుకు ఇశ్రాయేలీలను అప్పగించింది ఎవరికి అంటే ప్రధాన యాజకులు మత పెద్దలైనటువంటి వారికి అప్పగించి వెళ్ళాడు. సమయమైనప్పుడు ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఎందుకంటే దర్శన కాలము సమీపించింది, పంట కోతకొచ్చినప్పుడు రైతులు ఎలాగైతే సిద్ధపాటు కలిగి పంట దగ్గరికి వెళ్తారో కోయటానికి, అలాగన పంట తీసుకోవటానికి యజమానుడు సిద్ధపడి మొట్టమొదటిగా ఎవరిని పంపాడట? చదవండి మత్తయి సువార్త. పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా వారు ఏం చేశారు? ఆ కాపులు తన దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రూపిరి. మరలాతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. గమనించాలి, ఈ ప్రధాన యాజకులు లేకపోతే శాస్త్రులు మత పెద్దలైనటువంటి వారికి ఇశ్రాయేలీల బాధ్యత అప్పగిస్తే వారు ఆ ఇశ్రాయేలీని సరైన మార్గంలో నడిపించడం మానేసి వారిని పీడించి వారి దగ్గర నుంచి లాభం పొంది స్వార్థంగా జీవించడం మొదలు పెట్టారు. ఇంతలో యజమానుడు దాసులను పంపుతున్నాడని తెలిసి ఏం చేశారట? ఒకడిని కొట్టారు, ఒకడినేమో రాళ్ళు రువ్వారు, మరొకడినేమో చంపారు. ఆ తర్వాత ఇంకా ఎక్కువ మందిని దాసులను ఆయన యజమానుడు పంపించాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే వచ్చిన ప్రతి దాసుని వారు అలాగే చేశారు. అయితే ఇక్కడ దేనికి సాదృశ్యంగా మాట్లాడుతున్నాడంటే ఇక్కడ యేసుప్రభు వారు దేవుడు మానవాళిని ప్రేమించి ప్రత్యేకంగా ఇశ్రాయేలీయులను ప్రేమించి వారి రక్షణార్థమై వారి కొరకు సేవకులను అనగా ప్రవక్తలను పంపించాడు. వారిని హెచ్చరించడానికి, బుద్ధి చెప్పడానికి, వారు తప్పు చేస్తే దాన్ని హెచ్చరించి గద్దించడానికి ప్రవక్తలను అనేక మందిని ఇశ్రాయేలీయుల దగ్గర పంపిస్తే వారేం చేశారట? ప్రవక్తలను కొట్టారు, రాళ్ళు రువ్వారు, చంపారట. అందుకనే పాత నిబంధనలో మనం చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో జకర్యా అనే ప్రవక్తను ఇశ్రాయేలీయులు రాజుతో సహా అధిపతితో సహా ఏం చేస్తున్నారట? 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. అప్పుడు దేవుని ఆత్మ అప్పుడు దేవుని ఆత్మ యాజకుడైన యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్తిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి కనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడని అనెను. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? చదవండి తర్వాత. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణ లోపల రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టిరి. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు దేవుడు ఇశ్రాయేలీయులను ప్రేమించి వారి దగ్గరికి పంపించిన ప్రవక్తలను వారి మాటను అంగీకరించలేక, దేవుని మాటలను అంగీకరించలేక వారు కోపంతో అసహనంతో ప్రవక్తను చంపారు.
వారిని హింసించారు, రాళ్లతో కొట్టారు. ఆ తర్వాత దేవుడు ఇంకా మరి ఎక్కువ మంది ప్రవక్తలను వారికి పంపించాడు. అందుకే పాత నిబంధనలో ఇశ్రాయేలుని హెచ్చరించడానికి ఎంతో మంది ప్రవక్తలను దేవుడు పంపించాడు. పుస్తకాలుగా రాయబడిన బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పాత నిబంధనలో 39 పుస్తకాలలో 12 ప్రవక్తల పేరు మీద ఉంటాయి. 12 చిన్న ప్రవక్తలు, 3 పెద్ద ప్రవక్తల పేరు మీద ఉంటాయి. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు. ఈ చివర కనిపించిన నహూము, హబక్కూకు, ఆమోసు, జెఫన్యా ఇవన్నీ కూడా చిన్న ప్రవక్తలు. 12 చిన్న ప్రవక్తల పుస్తకాలు ఉంటాయి. అంటే ఇంకా ఏలియా, ఎలీషా ఇలా అనేక మంది ప్రవక్తల ద్వారా, సమూయేలు ఇలాంటి ప్రవక్తల ద్వారా దేవుడు ఎన్నోసార్లు ఇశ్రాయేలుని హెచ్చరించాడు. కానీ వారందరినీ తిరస్కరించారు. దేవుని మాటను తిరస్కరించారు, దేవుణ్ణి విసర్జించారు. దానివల్ల వచ్చే శిక్షను కూడా వారు చాలాసార్లు అనుభవించారు. ఎన్నోసార్లు వారిని చక్కని మార్గాల్లో నడిపించడానికి దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు, రాజులను ఏర్పాటు చేశాడు. కానీ న్యాయాధిపతులు, రాజులు వారు పరిపాలన అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత వారు వెంటనే తప్పిపోయిన వారిగా మళ్ళీ అన్ని దేవతలతో తిరిగిన వారుగా ఉన్నారు. ఈరోజు ఇశ్రాయేలీయులను చూసి యేసు ప్రభువు వారు ఈ ఉపమానం చెప్తున్నాడు. వారు మీ పితరులు ప్రవక్తలను చంపారు, మీ పితరులు ప్రవక్తలను చావగొట్టారు, మీ పితరులు ప్రవక్తల్ని రాళ్ళు రువ్వి తరిమేశారు. ఇప్పుడు మీరేం చేశారంటే యోహాను బాప్తిజం ఇచ్చే యోహాను గురించి మనం చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే హేరోదు ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గురించిన సమాచారము విని అందువలననే ఏలయనగా మీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు ఇతను చంపగోరిని గాని జనసమూహం ఇతని ప్రవక్తని ఎంచినందున వారికి భయపడెను. కానీ తర్వాత చంపేశాడు. కానీ తర్వాత యోహాను తలను నరికించాడు. గమనించండి, ఈనాడు కూడా మీరు ఇలాగే చేస్తున్నారని యేసు ప్రభు వారు వారిని, అక్కడున్న ప్రధాన యాజకుల్ని అలాగే మత పెద్దల్ని హెచ్చరిస్తూ ఈ ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఈ ఉపమానం చెప్పినప్పుడు వారందరూ కూడా ఈ ఉపమానం యొక్క సమాధానం ఏం చెప్తారని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు దాసులందరినీ పంపించాడు దేవుడు. దాసులందరినీ పంపిస్తే దాసులందరినీ కొట్టారు, తరిమేశారు, చంపేశారు. చివరికి ఈ దేవుడు ఏమనుకున్నాడంటే, నా ప్రియ కుమారుణ్ణి పంపిస్తాను, నా ప్రియ కుమారుణ్ణి మీరు సన్మానిస్తారు అనే ఉద్దేశంతో యేసు ప్రభు వారిని వారి మధ్యలోనికి పంపించాడు. యేసు ప్రభు వారిని వారి మధ్యలోనికి పంపిస్తే వారేమనుకున్నారు? చదవండి 21వ అధ్యాయం మత్తయి సువార్త. మరలా తొదకు నా కుమారుణ్ణి సన్మానించదనుకుని తన కుమారుణ్ణి వారి యొద్దకు పంపాను. ఇప్పుడు మీరు గమనించాలి, కుమారుణ్ణి పంపిస్తే కుమారుడిని ఏం చేశారు? అయినను ఆ పాపులు కుమారుడిని చూచి ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకొందమరండి తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపలి పడవేసి చంపిరి. గమనించండి, ఇప్పుడు యేసు ప్రభు వారిని ఆయన ఈ లోకానికి పంపించాడు. యేసు ప్రభు వారిని పంపించి కాలం పరిపూర్ణమైంది, ఫలాలు తీసుకోవడానికి, రక్షణ ప్రణాళికను సిద్ధపరచడానికి యేసు ప్రభు వారు వస్తే యేసు ప్రభు వారిని ఆయన హత్తుకొని ఆయన మాట విని మారు మనసు పొందుతారు. ఇశ్రాయేలీయులు, అన్యజనులు అందరూ రక్షణలోనికి వస్తారు అని దేవుడు ప్రణాళికతో తన ప్రియ కుమారుడిని పంపిస్తే, ఇప్పుడు ఆ ప్రియ కుమారుడిని చూసి ఈ కాపులు ఏమనుకుంటున్నారట? ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు దాసులు అంటే పనివారు, కానీ ఇప్పుడు వచ్చిన వాడు కుమారుడు, వారసుడు. కాబట్టి కుమారుడిని చంపి ఈ స్వాస్థ్యాన్ని మనం సొంతం చేసుకుందాం అనుకున్నారు. అంటే గమనించాలి, దేవుడు ఈ లోకానికి రక్షణను ఇవ్వటానికి యేసు ప్రభు వారిని పంపిస్తే ఆ రక్షణను మనకొద్దు అని కుమారుణ్ణి, దేవుణ్ణి, అలాగే ఆయన మాటల్ని తిరస్కరించిన వారుగా ఇశ్రాయేలీలు ఉన్నారు. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని, దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా దేవుడు మాటలనే తిరస్కరిస్తూ ఎంతో మంది లోకంలో దేవుణ్ణి తిరస్కరించి జీవిస్తున్న వారు ఉన్నారు.
అందుకని అప్పుడు దేవుడు ఏం చేశాడట, అప్పుడు యేసు ప్రభు వారు ఏమడుగుతున్నాడంటే, ఇప్పుడు చెప్పండి, యజమానుడు వచ్చి ఆ కాపుల్ని ఏం చేస్తాడు అని అడిగినప్పుడు అక్కడున్న ప్రధాన యాజకులు వారి సమాధానం ఏంటి? చదవండి 40వ వచనం. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయను అని యేసుప్రభువు వారు అడిగినప్పుడు వారేం చెప్తున్నారు? ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలము యందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గొత్తకిచ్చునని ఆయనతో చెప్పారు. గమనించారా? ఇప్పుడు ఒకవేళ మనలో ఎవరైనా కౌలు చేసేవారు ఉంటే, సరిగ్గా మనము పంట పండించకుండా ఆ నేలను పాడు చేస్తూ వచ్చిన కొద్దిపాటి పంటను మనమే తినేసి వచ్చిన యజమానునికి ఏమీ ఇవ్వకుండా యజమానుని మనం తిరస్కరిస్తే ఆ పొలం యజమాని ఏం చేస్తాడు? మీ దగ్గర నుంచి కౌలు రద్దు చేసి ఇంకొక మంచి రైతుకి, అనగా తన ఫలాన్ని తన భాగాన్ని తనకిచ్చే ఒక మంచి రైతుకి కౌలుకి ఇస్తాడు. ఇదే కదా చేసేది ఎవరైనా, అవునా కాదా? అమ్మ, ఇక్కడ ఈ పిల్లలు ఎవరో మధ్యలో తిరుగుతున్నారు, తిప్పొద్దని చెప్పాను నేను. మీ పిల్లలు మీ దగ్గర కూర్చోబెట్టుకోండి, లేదంటే ఇంటికి పంపేయండి. అర్థమైందా? అటు ఇటు తిరగనివ్వకండి. ఇప్పుడు పొలం యజమాని ఏం చేస్తాడట, ఆ కౌలు రైతు మంచివాడు కాకపోతే, ఆ కౌలు రైతు సరైనవాడు కాకపోతే, తన భాగం తనకి ఇచ్చినవాడు కాకపోతే అతని దగ్గర నుంచి ఆ పొలాన్ని లాక్కొని మంచి రైతు, అనగా సమయానికి తన ఫలాన్ని తనకిచ్చే ఒక రైతుకి, మంచి రైతుకి అప్పగిస్తాడు అని వారే చెప్పారు. ఎవరు? ప్రధాన యాజకులు శాస్త్రులే సమాధానం చెప్పారు. ఈ ప్రధాన యాజకులు శాస్త్రులు సమాధానం చెప్పినట్లుగా దేవుడు ఏం చేశాడంటే, రక్షణ ఇశ్రాయేలీయుల దగ్గరికి మొదట పంపించాడు. వారు తిరస్కరించారు. వారి దగ్గర నుంచి తీసేసి అన్యజనులందరికీ దేవుడు ఇచ్చాడు. ఈరోజు నీ దగ్గరికి నా దగ్గరికి రక్షణ వచ్చిందంటే దేవుడు మన దగ్గరకు ఆ రక్షణను అనుగ్రహించాడు. మనందరము కూడా రక్షణలో ఉన్నాం. అయితే ఇప్పుడు మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము వారి వలె, ఇశ్రాయేలీయుల వలె దేవుణ్ణి తిరస్కరించకూడదు. ఇశ్రాయేలీయుల వలె మనము కూడా మన ఇష్టానుసారంగా జీవించకూడదు. దేవుని మాటలను, దేవుని సేవకుల మాటలను మనము జ్ఞాపకం ఉంచుకొని మనసునందు భద్రపరుచుకొని దాని ప్రకారం మనం జీవించడానికి, ఎందుకంటే దానిని బట్టే ఫలాలు వస్తాయి. దానిని బట్టే ఫలాలు వస్తాయి. ఆ ఫలాల కోసమే దేవుడు తన దాసులను పంపాడు, తన ప్రియ కుమారుడిని కూడా పంపాడు. ఈరోజు యేసుప్రభువు వారు మళ్ళీ మనకి మాట ఇచ్చాడు. ఏమనంటే, నేను వెళ్ళి మరలా వచ్చేదను, నేను వెళ్ళి మరలా వచ్చేదను అని వాగ్దానం చేశాడు ఆయన. ఆయన వచ్చే కాలము, దర్శన కాలము సమీపిస్తుంది. మళ్ళీ మనందరినీ పరీక్షించడానికి, మనం ఫలాలు ఫలించామో లేదో చూడటానికి, మన పంట తీసుకోవటానికి ఆయన త్వరలో రానే ఉన్నాడు. ఇప్పుడు దర్శన కాలం సమీపిస్తుంది కదా. ఆ దర్శన కాలం సమీపించినప్పుడు మనం ఏం చేయాలట? ఫలాలు ఫలించే వారముగా ఉండాలి. ఫలాలు ఫలించే వారముగా మనం ఉండాలి. అలా ఉండని ఎడల మనం ఏం చేయాలి? మనం ఒకవేళ అలా ఉండకపోతే మనము ఆ కాపుల వలె కఠినముగా సంహరించబడతామనే విషయాన్ని యేసుప్రభువు వారి ఉపమానం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ కీర్తనకారుడు కూడా అంటాడు, 2వ అధ్యాయము 2వ కీర్తన 12వ వచనం అంటాడు, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు. గమనించండి, కుమారుని ముద్దు పెట్టుకున్నాడు. ఇక్కడ కాపుల గురించి దేవుడు ఏమనుకున్నాడు? కుమారుణ్ణి సన్మానించదరని ఆయనను పంపించాడు. కానీ వారు ఏం చేశారు? యేసుప్రభువారిని చంపారు. ఈరోజు నీ దగ్గరకు ఆ కుమారుణ్ణి పంపించాడు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నాడు, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయన ఆశ్రయించే వారందరూ ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు ఆయన్ని ఆశ్రయించాలా, తిరస్కరించాలా అనే అవకాశము, ఆ నిర్ణయం నీ దగ్గర ఉంచబడింది.
నువ్వు మరి తిరస్కరిస్తావా? ఆనాటి ఇశ్రాయేలీయుల వలె, ఆనాటి ప్రధాన యాజకుల వలె, ఆనాటి మత పెద్దల వలె తిరస్కరిస్తే నిన్ను కూడా కఠినముగా సంహరించడానికి ఆయన త్వరలో రానై ఉన్నాడు. ఆయన దర్శన కాలము సమీపిస్తుంది. ఆయన రెండవ రాకడలో మనందరినీ దర్శిస్తాడు. మన పంటను, మన క్రియలను బట్టి మనకు జీతం ఇస్తాడు. మన క్రియలను బట్టి మనకు జీతం ఇస్తాడు. అందుకనే ఆయన మన దగ్గరికి పంపినప్పుడు మనం ఆయన అంగీకరించిన వారమైతే, ఆశ్రయించిన వారమైతే మనము ధన్యులం అవుతాము. ఒకవేళ ఆయనను హత్తుకోకపోతే, ఆయనను ముద్దు పెట్టుకోకపోతే, ఆయనను వద్దనుకుంటే ఖచ్చితంగా మనం త్రోవ తప్పి నశిస్తామని కీర్తనకారుడు ముందుగానే తెలియజేశాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అని అంటే, దేవుని యొక్క అపారమైన ప్రేమ, దీర్ఘశాంతము, దయ మన మీద ఉంది. అందుకనే ఇశ్రాయేలీయుల మీద కాదు, మన మీద కూడా ఆయన ప్రేమ, దయ, దీర్ఘశాంతం ఒకేలా ఉంది. అందుకే ఇశ్రాయేలీయుల కొరకు ఎంతో మంది ప్రవక్తలను పంపించాడు. అందుకే కింద మత్తయి సువార్త ఉపమానంలో అంటాడు కదా, 36వ వచనంలో, మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా, చాలు మునుపటి కంటే ఎక్కువ మంది దాసులను ఆయన పంపించాడు. ఎందుకు? మారు మనసు పొందాలి, నువ్వు రక్షణ అనుభవం పొందాలి, దేవుణ్ణి ముద్దు పెట్టుకోవాలి, దేవుణ్ణి హత్తుకోవాలి, దేవుని యొక్కకు రావాలి, దేవుణ్ణి ఆశ్రయించాలనే ఉద్దేశం దేవుడికి ఉంది కనుక నువ్వు నాశనం అవ్వకూడదని దేవుడు ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు, దయ కలిగి ఉన్నాడు. అన్నిటికంటే మించి నీ పాపాలన్నింటినీ క్షమిస్తూ దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎప్పటికైనా నువ్వు మారుతావేమో అని. అలా ఎంతో మంది దాసులను పంపాక తన ప్రియకుమారుణ్ణి పంపించాడు దేవుడు. ఆ ప్రియకుమారుణ్ణి అయితే మరింత దారుణంగా, మరింత దౌర్జన్యంగా వెలుపలికి తీసుకుని, ద్రాక్ష తోట వెలుపలికి తీసుకుని ఆయనను హింస పెట్టి, ఆయన హింసించి ఆయన చంపారు యేసు ప్రభువుని. ఈ శ్రమానుభవంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ కొరకు ఆయన శ్రమ పడ్డాడు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నీ కొరకు ఆయన మాటలు పడ్డాడు, నీ కొరకు ఆయన శరీరం అంతా కూడా నలగొట్టబడింది, నీ కొరకు ఆయన తృణీకరించబడ్డాడు, నీ కొరకు ఆయన సొగసైన స్వరూపం లేనివాడుగా మారిపోయాడు. కాబట్టి గమనించండి, ఈరోజు నీ దగ్గరికి వచ్చాడు ఆయన. నువ్వు కూడా తిరస్కరిస్తే ఖచ్చితంగా ఆ కాపుల వలె, ఆ ప్రధాన యాజకుల వలె నిన్ను కూడా కఠినమైన శిక్షకు దేవుడు అప్పగిస్తాడు. ఎందుకనంటే దేవుడు నీకు ఇచ్చిన రక్షణ చాలా గొప్పది. ఆ రక్షణను కాదనుకుంటే మాత్రం మనము చాలా విలువైన రక్షణను పోగొట్టుకున్న వారం అవుతాము. అందుకే ఆయన ప్రేమ ఎంత అపారమైందంటే ఇర్మియా గ్రంథంలో అంటాడు, శాశ్వతమైన ప్రేమతో, 31:3 అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. విడువక నీ ఎడల విడవలేదు. ఇశ్రాయేలీయులు కానీ, నిన్ను కానీ, నన్ను కానీ, మనల్ని ఎవరిని ఆయన విడవలేదు ఈనాటికి కూడా. అందుకే నువ్వు చేసిన పాపాలను బట్టో, నువ్వు చేసిన తప్పిదాలను బట్టో, నువ్వు చేసిన దోషాలను బట్టో ఈ రోజుకి నిన్ను క్షమిస్తూ మరొక్కసారి అవకాశం ఇస్తున్నాడు, మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. నువ్వు మారుతావేమో, దేవుని దగ్గరకు వస్తావేమో, దేవుణ్ణి ఆశ్రయిస్తావేమో అని ఎదురు చూస్తున్నాడు. అయినా నువ్వు మారకపోతే చివరికి సమయం వచ్చినప్పుడు, దర్శన కాలం ఎప్పుడో నీకు తెలియదు. అందుకే ఆయన అంటే నేను మళ్ళీ వస్తాను, కానీ ఎలా వస్తాను, ఎప్పుడు వస్తానో చెప్పా. దొంగ వల్లే వస్తాను, కన్ను రెప్పపాట్లో వస్తాను, క్షణంలోనే ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు సిద్ధపాటు కలిగి లేకపోతే, ఫలాలు లేనివారుగా నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా శిక్షకు అర్హులం అవుతాం. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ మనము దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వారుగా మనము ఉండకపోతే తప్పక శిక్షార్హులం అయిపోతాం. ఎందుకంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, ఎన్ని పాపాలు చేసి ఉంటామో మనం కదా ఇప్పుడు దాకా, ఎన్ని తప్పిదాలు చేసి ఉంటామో, ఎన్ని దోషాలు చేసి ఉంటామో అన్నింటినీ కూడా క్షమిస్తూ దీర్ఘశాంతం వహిస్తున్నాడు మన పట్ల. ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అయినా కూడా నువ్వు నీ సొంత జ్ఞానంతో, సొంత తెలివితో, లేకపోతే ఇహలోక సంబంధమైన విషయాలలో మునిగిపోయి దేవుడిచ్చిన ఈ రక్షణను తిరస్కరించావంటే ఖచ్చితంగా నువ్వు శిక్షకు లోనవుతావు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే అనుదినము నూతనమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తాడట ఆయన. విలాపవాక్యాల గ్రంథం 3:22 చదువుదాం. విలాపవాక్యాల గ్రంథము 3:22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. మనం నిర్మూలం ఎప్పుడు అయిపోవాలి కదా? మన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి మనం ఎప్పుడో
నిర్మూలం అయిపోవాలి. కానీ ఎందుకు అవడం లేదు? ఆయన వాత్సల్యం ఎంత గొప్పదట, ఆయన కృప ఎంత గొప్పదట, మనము నిర్మూలము కాకుండా ఆపుతుందట. తర్వాత 23వ వచనం అంటాడు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అటువంటి గొప్ప దేవుడు మనకి జీవితాన్ని అప్పగించి వెళ్ళాడు. ఈ జీవితాన్ని మనము ఫలభరితంగా చేయకపోతే మనమే ఆ కాపులం అవుతాం, మనమే ఆ శిక్షకు లోనవుతాం. ఎందుకంటే ఈ విలువైన జీవితాన్ని, ఈ విలువైన దేహాన్ని నీకు ఇచ్చి వెళ్ళాడు. త్వరలో వస్తా అన్నాడు. ఇందులో ఫలములు ఫలించకపోతే, ఇందులో సరైన పంట నువ్వు ఆయనకు అప్పగించకపోతే, దౌర్జన్యముగా ఈ జీవితాన్ని, సమయాన్ని, ఈ దేహాన్ని పాడు చేసిన కాపువు నువ్వే అవుతావు. ఆనాటి కాపులకి దేవుడు ఏ శిక్ష వేశాడో అదే శిక్ష నీకు కూడా వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఈ జీవితాన్ని నువ్వు ఫలభరితంగా చెయ్యాలి. నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు పంట వేసాం, విత్తనాలు వేసిన తర్వాత అవే మొలుస్తాయిలే, అదే పంట ఇస్తుందిలే అని వదిలేసి వెళ్ళిపోతావా? చాలా మంది పంట వేసిన అనుభవం ఉన్నవారు ఇక్కడ ఉన్నారు కదా. చెప్పండి, విత్తనాలు వేస్తే నీ పని అయిపోద్దా? దానికి తగినట్లుగా దానికి కావలసినవి ఏర్పాటు చేయాలి కదా. దాన్ని పెంచి పోషించాలి నువ్వు. ఎప్పటి వరకు? పంట ఇచ్చే వరకు, కోతకాలం వచ్చే వరకు. అలాగే నీ శరీరాన్ని, నీ దేహాన్ని, నీ సమయాన్ని, నీ జీవితాన్ని నువ్వు చక్కగా పెంచి పోషించి దేవుడు మెచ్చిన ఫలాలను ఇచ్చేలా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. ఆయన వచ్చే కాలం సమీపిస్తుంది, దర్శన కాలం వచ్చేసింది. ఆ కాలానికి నువ్వు సరిగ్గా ఫలాలు ఇచ్చే చెట్టు వలె ఉండకపోతే ఖచ్చితంగా శిక్షకు లోనవుతావు. అందుకని ఆయన ఎంతో అనుదినము నూతనమైన ప్రేమతో, వాత్సల్యంతో మనల్ని ప్రేమిస్తున్నాడట. అందుకే మనము నిర్మూలము కాకున్న వారముగా ఉన్నామట. కాబట్టి ఆ ప్రేమను మనము చులకనగా చూడకూడదు. ఆ ప్రేమను, ఆ దయను, ఆ దీర్ఘశాంతాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఈ కాపులు, ఈ రైతులు, కౌలుకు తీసుకున్న రైతులు ఏం చేస్తున్నారు? ఆ యజమానుడు వచ్చినప్పుడు చూసుకుందాలే, దాసుల్ని కొట్టి పారేద్దాం, కుమారుడే కదా, వారసుడు కాబట్టి, వారసుడే లేకపోతే ఈ ఆస్తి మనదవుతుందనే దురాశ చేత, అత్యాశ చేత, అహంకారంతో కుమారుడిని కూడా పోగొట్టుకున్నారు. కుమారుడు కూడా వారి చేత చంపబడ్డాడు, తిరస్కరించబడ్డాడు. ఆ కుమారుడు ఉంటే రక్షణ అయినా ఉండేది. అందుకనే ఆ కింద అంటాడు యేసుప్రభు వారు, 42వ వచనం చదవండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వల్లనే కలిగిను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అని మాట మీరు లేఖనంలో ఎన్నడూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడునని మీతో చెప్పుచున్నాను. గమనించండి, దేవుని రాజ్యానికి ప్రవేశించడానికి అందరికీ ద్వారాలు తెరిచాడు. అందరూ, ఎవ్రీవన్ కెన్ ఎంటర్. ఎవరైనా దేవుని రాజ్యంలో ప్రవేశించవచ్చు. కానీ ప్రవేశించాలి అనే ఉద్దేశం, మంచి ఆలోచన, తలాంతులు నీకు ఉన్నప్పుడు దేవుడు నీకు ఆ రాజ్యాన్ని ఇస్తాడు. నీకు అవకాశం ఇచ్చినా కూడా ప్రవేశించట్లేదు నువ్వు. నీకు అవకాశం ఇచ్చినా కూడా ఆ వద్దులే నిర్లక్ష్యం చేశావు. అలాంటప్పుడు నీ యొద్ద నుండి ఆ రాజ్యం తీసివేయబడుతుంది. నీ యొద్ద నుండి ఆ పరలోక రాజ్యం ద్వారం మూసివేయబడుతుంది. ఎవరైతే మంచి జనులు అనగా దేవుని మాటను అంగీకరించి ఆయన కుమారుడిని ఒప్పుకొని, దేవుడికి ఒప్పుకొని, పశ్చాత్తాపడి, పాపములు ఒప్పుకొని ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్తారో వారికి అది ఇవ్వబడుతుందని చాలా స్పష్టంగా ఇక్కడ యేసుప్రభువు వారు చెప్తున్నాడు. దేవుని రాజ్యం మీ అందరి నుండి తొలగింపబడి ఎవరికి ఇవ్వబడుతుందట? ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్తున్నాను. అందుకనే ఆ రాయి ఎవరట? యేసుప్రభువు వారు. ఆ తలరాయి ఎవరు? యేసుప్రభువు వారు. యెషయా ప్రవక్త కూడా 28వ అధ్యాయం 16వ వచనంలో చాలా స్పష్టంగా మాట్లాడతాడు. 28వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. ప్రభువుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది.
విశ్వసించి వాడు కలవరపడడు. గమనించండి, కుమారుణ్ణి ఎవడు అంగీకరిస్తాడో వాడు కలవరపడడు అని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ రాయి అమూల్యమైన రాయట, ఈ రాయి పునాది రాయట, ఈ రాయి తలరాయట, ఈ రాయి మూలరాయట. ఈ రాయిని ఎవడైతే అంగీకరిస్తాడో వాడు రక్షించబడతాడు, వాడు కలవరపడడు. ఇశ్రాయేలీల కట్టడాన్ని మీరు చూస్తే, వారి కట్టే విధానం మీరు చూస్తే, ఒక బిల్డింగ్ని కట్టాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, లేకపోతే ఒక గృహం ఏదైనా కట్టేటప్పుడు వారు ఎలా కడతారంటే, మనలాగా కిటికీలు తలుపులు ద్వారబంధాలు వెళ్ళే మార్గాన్ని ఇలా స్క్వేర్లో కట్టరు. ఎలా కడతారు? స్క్వేర్లో కట్టరు, రెక్టాంగులర్ షేప్లో కట్టరు, దీర్ఘ చతురస్రం ఆకారాల్లో కట్టరు. ఇలా వంపు వేస్తారు, ఆర్చ్ గీస్తారు, ఆర్చ్ కడతారు. అన్ని రాళ్లతోనే కడతారు. ఇశ్రాయేలీల పాతకాలంలో నిర్మాణాలు అలా ఉండేవి. ఎలాగా? ఇలా ఆర్చ్ కట్టుకుంటారు. ఈ ఆర్చ్ కట్టి దాని కింద ద్వారం కానీ కిటికీ కానీ పెట్టుకుంటారు. అయితే మీరు ఈ ఆర్చ్ ఇలా కట్టేటప్పుడు ఈ వంపు తిరుగుతుంది కదా, చంద్రాకారంలో తిరుగుతుంది కదా. ఇలా చంద్రాకారంలో రాళ్లను నిలబెట్టాలంటే చాలా కష్టం. ఇటుకలు కాదు నిలబెట్టాలి, రాళ్ళు నిలబడవు. అలా నిలబడాలంటే ఏం చేయాలట? ఈ వంపుని సెట్ చేశాక మధ్యలో ఒక రాయి పెడతాడు కట్టేవాళ్ళు. మధ్యలో ఒక రాయి అటువైపు ఉన్న రాళ్ళను ఇటువైపు ఉన్న రాళ్ళను పట్టుకుని ఉంటుంది. అదే మూలరాయి, అదే తలరాయి. అది ఉద్దేశించే ఈ మాటలు చెప్పాడు యేసు ప్రభువు. ఆ మధ్యలో ఉన్న రాయి లేకపోతే ఆ వంపు ఉండదు, పడిపోతుంది. అందుకనే ఇల్లు కట్టువాడు నిషేధించబడిన రాయి మూలకు తలరాయి, ఈ మధ్యలో ఉన్న రాయే తలరాయి. అది లేకపోతే ఇల్లంతా పడిపోతుంది. ఆ తలరాయే యేసుప్రభువారు అయి ఉన్నాడు. అలాంటి యేసుప్రభువారిని మీరు చంపుకున్నారు కాబట్టి మీకు రక్షణ ఇంకా దొరకదు, మీకు పరలోక రాజ్యం లేదు. ఇంకా ఆ పరలోక రాజ్యం ఎవరికి ఇవ్వబడిందట? ఇదిగో నీకు, నాకు, మనందరికి ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు కూడా అదే తిరస్కారాన్ని, ఆ కాపుల వలె నువ్వు మనస్తత్వాన్ని కలిగి ఉండి అత్యాశ చేతి లోకంలో నువ్వు జీవించి చివరిలో యేసుప్రభువారి దగ్గరికి వెళ్ళిపోయి మోకరించి బాప్తిజం తీసేసుకొని ఒప్పేసుకుంటే పరలోక రాజ్యం ఇచ్చేస్తాడు దేవుడు అనుకుంటున్నావు. కాదు కాదు, ఫలాలు కావాలి దేవుడికి. ఫలాలు దర్శించే కాలం ఉంది. ఆయన వచ్చి నీ క్రియలు చూస్తాడు, దాన్ని బట్టి నీకు జీతం ఇస్తాడు. నీ ఫలాలు మంచివైతే ఆయన ఖచ్చితంగా జీతం ఇస్తాడు. అందుకనే ఆయన ప్రేమను, ఆయన దయను, ఆయన దీర్ఘశాంతాన్ని నువ్వు ఎన్నడూ కూడా తృణీకరించొద్దు, చులకనగా చూడొద్దు. చాలా మంది అనుకుంటారు, ఈరోజు కాకపోతే రేపు వెళ్ళొచ్చులే చర్చికి, ఈరోజు కాకపోతే రేపు వెళ్ళొచ్చులే చర్చికి, ఈరోజు కాకపోతే రేపు చేసుకోవచ్చులే ప్రార్థన, ఈరోజు కాకపోతే రేపు చదవచ్చులే వాక్యం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆ ప్రేమను నువ్వు చులకన చేస్తున్నావు. నీకు తెలియకుండానే నీ దేవుడిని నువ్వు తిరస్కరిస్తున్నావు. ఆ తిరస్కారానికి శిక్ష దగ్గరలో ఉంటుంది. తిరస్కారానికి శిక్ష చాలా సమీపంగా ఉందన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నీకు తెలియకుండానే నువ్వు ఆయన్ని తిరస్కరిస్తున్నావు. యెషయా గ్రంథం 53:3 అంటాడు, ఆయన తృణీకరించబడిన వాడు, ఆయన అతడు మనుషుల వల్ల విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనాలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే చాలండి. మనము ఆయన తృణీకరించబడిన వాడు కాబట్టి ఆయన మనం ఎన్నుకోలేకపోతున్నామంట. మనుషులు ఆయనను తృణీకరించారట, మనుషులు ఆయన చూడవాలని వాడుగా మారాడట, ఆయన వ్యసనాక్రాంతుడిగా మారాడట, వ్యాధిగ్రస్తుడిగా మారాడట. ఇవన్నీ ఎందుకట? నీకోసమే, నీకు రక్షణ అనుభవం ఇవ్వటానికి, నిన్ను రక్షించడానికి ఆయన అలా మారితే చివరికి నువ్వు ఆయన చులకనగా చేసి ఆయన వైపు కూడా చూడట్లేదు, నువ్వు ఆయన వైపు కూడా చూడట్లేదు, నువ్వు ఆయన తిరస్కరిస్తున్నావు, ఆయనను చులకన చేసి చూస్తున్నావు. గమనించండి, నీ దగ్గరకు వచ్చిన రక్షణ కాలదనుకుంటే తర్వాత నువ్వు ఏం చేసినా కూడా రక్షణ నీకు దొరకదు. ఆనాటి ఇశ్రాయేలీలు, ఆనాటి ప్రధాన యాజకులు, ఆనాటి యూదులు యేసు ప్రభువారిని రక్షణ అని గుర్తించలేక యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనంలో ఆయన తన స్వకీయుల యొద్దకు వెళ్ళెను. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఎందుకంటే చులకన తక్కువ చేసి చూశారు యేసు ప్రభువారు. దానివల్ల వారే నష్టపోయారు, వారే నష్టపోతున్నారు.
కాబట్టి గమనించండి, ఈరోజు నీ దగ్గరికి వచ్చిన యేసు ప్రభు వారిని చులకన చేసి, తక్కువ చేసి తిరస్కరిస్తే నువ్వు ఎలాంటి రక్షణ పోగొట్టుకున్నావో భవిష్యత్తులో తెలిసిన తర్వాత నీకు పశ్చాత్తాపపడే అవకాశం కూడా ఉండదనే విషయాన్ని మనం గమనించాలి. కనుక అత్యాశ, ఈరోజు చాలా మంది దేవుడికి ఇవ్వవలసిన ఘనతను, దేవుడికి ఇవ్వవలసిన మహిమను, దేవుడికి ఇవ్వవలసిన విలువను దొంగిలిస్తున్నారు చాలా మంది. సేవకుల దగ్గర నుంచి విశ్వాస దాకా చాలా మంది ఈరోజు దేవుని మహిమను దొంగిలిస్తున్నారు. అత్యాశ. ఇప్పుడు ఈ రైతులు లేదా ఈ కాపులు ఏమనుకున్నారంటే, ఇదిగో కుమారుడు వస్తున్నాడు, కుమారుణ్ణి వారసుడిని చంపితే ఈ స్వాస్థ్యం మనదవుతుంది అనుకున్నారు. ఎందుకంటే ఆలయము అంతా కూడా ఆయన సొత్తు. నా తండ్రి ఇంటిని మీరు దొంగల గొంగ మారుస్తున్నారని వారిని తిట్టాడు కదా యేసుప్రభు వారు. అందుకని ఆయన మీద కోపం, మా వ్యాపార బిల్లుని, మా లాభదాయకమైన స్థలాన్ని ఈయన పాడు చేసేలా ఉన్నాడని ఇతన్ని చంపాలని వారు అనుకున్నారు. ఈరోజు మనం కూడా అంతే. మన లాభకరమైన, మన ఇహలోక సంబంధమైన జీవితాన్ని దేవుడు తృణీకరిస్తున్నాడు, దేవుడు గద్దిస్తున్నాడు. నువ్వు చేసేది పాపం, నువ్వు నీ అలవాటు మానుకో, నీ బుద్ధి మార్చుకో, నీ మాటలు మార్చుకో అని దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు నీకు నొప్పి కలుగుతుంది. ఎందుకంటే నీకు ఇహలోక జీవితం ఇష్టం కాబట్టి, దాన్ని వదలలేవు కాబట్టి అత్యాశ బట్టి దేవుణ్ణి తృణీకరిస్తున్నావు. ఆనాటి ఇశ్రాయేలీలు, ఆనాటి యూదులతో ఈనాడు నువ్వు కూడా ఏకీభవిస్తున్నావు. నీకు తెలియకుండానే నీ దేవుణ్ణి నువ్వు తిరస్కరిస్తున్నావు. దానివల్ల వచ్చే శిక్ష బహు భయంకరమైనదని మనం గమనించాలి. అందుకనే ఇహలోక సంబంధమైన అవయవాలు ఏంటట, నీ అలవాటు ఏంటి చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్ష అన్నాడు. అర్థమైందా? అత్యాశ అంటే ఇదే. విగ్రహారాధనైన ధనాపేక్ష అంటే డబ్బుని దేవుళ్ళ ప్రేమిస్తున్నావు, డబ్బే జీవితం అనుకుంటున్నావు, డబ్బే సమస్తం అనుకుంటున్నావు, డబ్బు సమస్తము చేయగలదని నమ్ముతున్నావు, డబ్బు అన్ని తెచ్చి పెట్టగలదని నమ్ముతున్నావు, డబ్బు నిన్ను ఎలాగైనా మారుస్తుంది అనుకుంటున్నావు. అందుకే విగ్రహారాధనైన ధనాపేక్ష అన్నాడు. దురాశ. ఇవన్నీ కూడా ఈ భూమి మీద మీ అవయవాలట. అవయవాలని ఎందుకు అన్నాడు? అవయవాలకి ఏముంటాయి తెలుసా? అవయవాలకి ఏముంటాయి అంటే అలవాట్లు ఉంటాయి. ఏముంటాయి? అలవాట్లు ఉంటాయి. అవునా కాదా? నోటికి ఏం అలవాటు? ఇంకా చెప్పాలి మరి, మీకు బాగా తెలుసు. నోటికి ఏం అలవాటు ఉంటుంది? తినటం, మాట్లాడటం, అవతల వాడిని దూషించటం, అవతల వాడిని బూతులు తిట్టడం. నోటికి చాలా ఉంటాయి అలవాట్లు. చేతికి ఏముంటాయి? దొంగతనం, ఇంకొకటి మీద చెయ్యెత్తడం, ఇంకొకటి వేలెత్తి చూపించటం, ఇంకొకటి మీద అబద్ధ సాక్ష్యం చెప్పటం. కాళ్ళకేముంటాయి అలవాట్లు? చెప్పండి. వెళ్ళకూడని స్థలానికి వెళ్ళటం, వెళ్ళకూడని ఇళ్ళకి వెళ్ళటం. అలాగే మనము ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి నడిపిస్తాయి. ఇలా ప్రతి అవయవానికి ఒక అలవాటు ఉంటుంది కదా. కళ్ళకేముంటాయి? చూడకూడదు చూస్తాం కదా. ఇలా అనేక అలవాట్లు ఉంటాయి. అందుకని అంటున్నాడు అవయవాలు అన్నాడు. ఎందుకంటే ఇవి మీకు అలవాట్లు. ధనాపేక్ష. డబ్బు ఆశ లేనివాడు ఎవడైనా ఉన్నాడా? చెప్పండి. ఇప్పుడు అక్కడ ఒక బ్యాగ్ పెట్టి, ₹1,00,00,000 బ్యాగ్ పెట్టి ఈ పక్కన బైబిల్ పెడితే ఏం తీసుకుంటావు నువ్వు? ఏం తీసుకుంటావు? డబ్బే తీసుకుంటారు కదా. నిజమే. అంటే అక్కడ అది నిజంగా ఇప్పుడు లేదు కాబట్టి అలా మాట్లాడుతున్నాం. కానీ నిజంగా ₹1,00,00,000 బ్యాగు, ఈ పక్క బైబిల్, రెండిట్లో ఏం తీసుకుంటామనంటే మారు మాట్లాడకుండా, ఎవడు చూసినా ఏమనుకున్నా నాకు అనవసరం అని చెప్పి, పిల్లి పాలు తాగినట్టు, అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంది కదా, నన్ను ఎప్పుడు చూడలేదు అనుకున్నట్లుగా
ఆవిడ చూస్తే ఏమనుకుంటాం, చూసినా చూడకపోయినా నన్ను ఎవడు చూడలేదు అనుకో, ఆ బ్యాగ్ మాత్రం పట్టుకొని వెళ్ళిపోతాం కదా. అంటే ధనాపేక్ష అంత భయంకరమైన అలవాటు మనకి, అలవాటు. అలాగే దురాశ. ఈ అవయవాలను మీరు విడిచిపెట్టాలట. భూమి మీద మీ అవయవాలు విడిచిపెట్టండి. విడిచిపెడితే యేసు ప్రభువుని మీరు అంగీకరించగలరు, లేదంటే ఆయన తిరస్కరిస్తారు. ఈ అలవాట్లు, ఈ అవయవాలు మీకున్నంత కాలము దేవుడిని మీరు అంగీకరించరు, దేవుడిని మీరు అంగీకరించలేరు. కాబట్టి మూలరాయి ఆయనే, మూలరాయి, రక్షణకు మూలం ఆయనే. ఆయన లేకపోతే రక్షణ లేదు. యూదులు ఆయనను చంపుకున్నారు, ఈరోజు నీ దగ్గరకు ఆయన వచ్చాడు. నువ్వు ఆయన ఆ వారి వల్లే చంపుకుంటే, తిరస్కరించుకుంటే నీకు రక్షణ ఎన్నటికీ దొరకదు అనే విషయాన్ని ఈ ఉపమానం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, రక్షణ లేకపోతే తిరస్కరిస్తే, యేసు ప్రభువుని తిరస్కరిస్తే, ఆయన ఒప్పుకోకపోతే, ఆయన చేతి కింద ఉండకపోతే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం చదువుదాం అమ్మా. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక అమ్మా, వాడికి ఇంతకు మునిపే చూసారా, తీర్పు తీర్చబడిపోయిందట. ఇంతకు మునిపే వారికి తీర్పు సిద్ధపరచబడింది. ఎందుకనంటే అంగీకరించిన వాడికి ఖచ్చితంగా తీర్పు సిద్ధపరచబడింది. వారికి భయంకరమైన శిక్ష సిద్ధముగా ఉంది. వారి తీర్పు ఏంటో అందరికీ తెలుసు. మనం ఇప్పుడు కూడా మాట్లాడుకుంటాం కదా, నరకం ఎలా ఉంటుందట, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇలాంటి భయంకరమైన శిక్ష వారికి ముందే నిర్ణయించబడింది. వారికి తీర్పు అంటే ప్రత్యేకంగా ఏముండదు. వారికి డైరెక్ట్గా నరకం సిద్ధపరచబడింది అంతే. ఆయనను విశ్వసించిన వాడికి తీర్పు తీర్చబడదట. తీర్పు నుంచి తప్పించుకోవాలంటే ఆయన నువ్వు అంగీకరించాలి. మూలరాయి, తలరాయి అయిన యేసు ప్రభువుని నువ్వు అంగీకరించాలి. ఆయనే రక్షణకు మార్గం, ఆయనే రక్షణకు ద్వారం. అందుకని ఈరోజు ఎవరైతే ఆయన చంపుకున్నారో ఆయన న్యాయాధిపతిగా ఆయన అక్కడ నిలబడతాడు. వారే కాదు, ప్రపంచం అంతటా ఉన్న జనాల్లో ఎవడైతే ఆయన అంగీకరించడో వారందరూ కూడా ఆయన ఎదురు తీర్పులో నిలబడాలి. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం చదువుదాం. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటే అంత్యదిన ముందు వానికి తీర్పు తీర్చును. గమనించరా, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. యేసు ప్రభువారు ఆ తీర్పరి. ఇప్పుడు వాళ్ళు చంపుకున్నది ఎవరిని? ఆ తీర్పరినే. అందుకనే దేవుడు వాక్యం అంటుంది, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతులలో నుండి లేపెను. జీవాధిపతి, జీవమిచ్చే అధిపతిని మనం చంపుకున్నామేమో ఒకసారి పరీక్ష చేసుకోండి. ఆత్మీయ జీవితాలని ఒకసారి పరీక్ష చేసుకోండి. నువ్వు ఒకవేళ ఆయన తిరస్కరిస్తున్నావేమో నీకు తెలియకుండా, నిరాకరిస్తున్నావేమో నీకు తెలియకుండా, ఇహలోక జీవితాన్ని బట్టి, ఇహలోకంలో నీకున్న అవయవాలను, అలవాట్లను బట్టి దేవుని తిరస్కరిస్తున్నావేమో. ఒకవేళ తిరస్కరిస్తే ఇదిగో నీకు తీర్పు తీర్చబడే ఉన్నది. ఆల్రెడీ నీ కొరకు నరకము శిక్ష సిద్ధపరచబడి ఉంది. కాబట్టి ఆ భయం కలిగి దేవుణ్ణి నువ్వు అంగీకరించి హత్తుకుంటే, ముద్దు పెట్టుకుంటే, ఆయన ఆశ్రయిస్తే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి అవుతావు అన్న విషయాన్ని ఈ లేఖనం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. విలియం బూత్ అనే ఒక ఆయన కొంతమంది సేవకులను సిద్ధపరిచి సేవకులను సేవ చేయడానికి లోకంలోకి పంపించడానికి ముందు ఆయన అన్నాడంట, ఒకవేళ మీరు యథార్థంగా బతుకుతూ నిజమైన సేవ చేయాలంటే, మీరు యథార్థంగా దేవుడు మెచ్చిన సేవ చేయాలంటే, దేవుడికి నచ్చినట్లుగా మీరు బతకాలంటే, నాకు నిజంగా దేవుడు అవకాశం ఇస్తే మిమ్మల్ని అందరినీ ఒక వారం రోజులు నరకానికి పంపిస్తాను అన్నాడట. మిమ్మల్ని అందరిని ఎక్కడ పంపిస్తా అన్నాడు? నరకానికి పంపిస్తా అన్నాడు. నరకంలో ఎలా ఉంటుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆత్మ నశించదు. అక్కడ కాలుతూ ఉండాలి, నొప్పి తెలుస్తుంది, వేదన, యాతన, బాధ, దుఃఖము, కన్నీరు, పళ్ళు కొరుకుట, ఇవన్నీ అక్కడ నువ్వు అనుభవించి ఒక నెల రోజులు, వారం రోజులు, అప్పుడు బయటకు వస్తే నీకేమనిపిస్తుంది? బాబోయ్ ఇదొద్దు, నాకు, నేను ఇక్కడికి వెళ్ళనంటే వెళ్ళను, నా బతుకు దేవుడికి నచ్చినట్లు బతుకుతాను, ఒక తీర్మానం తీసుకుంటావు.
అని విలియం బూత్ గారు అన్నారు. నిజంగా నరకంలో ఒక్క రోజు నుంచి అప్పుడు తీసుకొస్తే ఇక్కడికి ఆ ఒక్క అవకాశం నీకు ఇస్తే జీవితంలో నువ్వు యేసుప్రభువుని వదిలిపెట్టవు, జీవితంలో యేసుప్రభువుని నువ్వు విడిచిపెట్టవు. ధనవంతుడు బతికినంతకాలం నచ్చినట్టు బతికాడు, దేవుడిని తిరస్కరించాడు, దేవుడిని తృణీకరించాడు, ఆయన మాటలు వెళ్ళలేదు అసలు. చచ్చిపోయిన తర్వాత అక్కడ కాలుతున్నప్పుడు అర్థమైంది. అప్పుడు ఎవరు గుర్తొచ్చారు? తన 5 అన్నదమ్ములు గుర్తొచ్చారు. కాలేటప్పుడు తెలుస్తుంది. అందుకని ముందే తెలుసుకోండి, శిక్ష ముందుగానే సిద్ధపరచబడింది, నరకము సిద్ధపరచబడింది, తీర్పు తీర్చబడి ఉంది. కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో, దేవుడు నీకు ఇచ్చే ఈ అవకాశాన్ని వినియోగించుకో. నీ దగ్గరికి రక్షణ దేవుడు పంపాడు, దేవుని రాజ్యం నీ దగ్గర ఉంది. తృణీకరిస్తావో అంగీకరిస్తావో నీ చేతిలోనే ఉంది నిర్ణయం. ఆనాడు యూదులు పోగొట్టుకున్నారు, ఈనాడు నువ్వైనా అంగీకరించి దేవుణ్ణి మెప్పించు. అందుకే కీర్తన, ఉత్తర పరిచిత్ర భాగం కీర్తనలో 19వ కీర్తన 14వ వచనం అంటాడు, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానములను నీకు అంగీకారములో అగురుగాక అంటాడు. నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు, ఈ నా అలవాట్లన్నీ కూడా నీకు అంగీకారం అన్నట్టు ఉండాలి. ఒకవేళ నువ్వు తిరస్కరిస్తే నేను ఇదిగో ఈ నరకంలో పడిపోతాను అని కీర్తనగాడు మొరపెట్టుకుంటున్నాడు. కాబట్టి గమనించండి ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, యెరూషలేము దర్శన కాలాన్ని గ్రహించలేకపోయింది. యెరూషలేము పట్టణము దర్శన కాలాన్ని గ్రహించలేకపోయింది. ఈ రోజు బాగుంది, ఈ రోజు సుఖంగా ఉంది, 3 పూట్ల తిండి ఉంది, అన్ని సాగుతున్నాయి, అంతా బాగుంది, కుటుంబాలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి అనుకుంది యెరూషలేము పట్టణం. కానీ అందరూ సంతోషిస్తుంటే యెరూషలేము పట్టణాన్ని చూసిన యేసుప్రభువు ఏడుస్తున్నాడు పట్టణాన్ని చూసి. ఎందుకయ్యానంటే ఇదిగో దీని భవిష్యత్తు బాగలేదు. ఈరోజు నీ కుటుంబం బాగుందనుకుంటున్నావేమో, నీ పిల్లలు బాగున్నారు అనుకుంటున్నావేమో, నీ జీవితం బాగుందనుకుంటున్నావేమో, రేపు నీ భవిష్యత్తు ఏమో నీకు తెలియదు, ఆయన దర్శించే కాలం నీకు తెలియదు. అప్పుడు యెరూషలేము 70వ సంవత్సరంలో, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే రోమన్ చక్రవర్తి వల్ల నేలమట్టం చేయబడింది. యెరూషలేము పట్టణం కాల్చబడింది, దేవాలయం కోల్చబడింది, సర్వనాశనం అయిపోయింది యెరూషలేము దేవాలయం, యెరూషలేము పట్టణం. ఈరోజు నీ జీవితం కూడా అలా నాశనం కాకముందు, ఆయన నిన్ను దర్శించడానికి వచ్చే ఆ కాలం రాకమునిపే నువ్వు ముందే ఆయన అంగీకరించి ఫలాలు ఇచ్చే చెట్టు వలె ఉన్నప్పుడు దేవుడు నీ ఆనందిస్తాడు, నీ ఫలాలను చూసి సంతోషిస్తాడు, నీకు వాగ్దానం చేసిన పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానంలో మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.